ఏంటి అక్తర్, అమ్మాయి అంత బాగుందా? చాలా అందంగా ఉంటుంది భయ్యా. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ఫుల్ డెమోని మన టెలిగ్రామ్లో పెట్టాను చూడండి, మీకు చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఫుల్ డెమోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పాను. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ కావాలనుకుంటే 6.0.6 వెర్షన్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసి ఒకసారి మన రీసెంట్ పోస్ట్లను చెక్ చేయండి, మీకు దొరుకుతుంది. ఓకేనా, అంతకు మించి వేరే వెర్షన్ అయితే లేదు. లింక్స్ అన్ని బ్లాక్ చేసేసారు కైన్మాస్టర్ వాళ్ళు, కాబట్టి ఆ ఒక్క వెర్షనే పనిచేస్తుంది. కాబట్టి పనిచేసిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓల్డ్ వెర్షన్ అయితే ల్యాండ్స్కేప్లో ఉంటుంది, న్యూ వెర్షన్ అయితే ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ అని క్రియేట్ ప్రాజెక్ట్ అని ఏదో ఒకటి ఉంటుంది, ప్లస్ చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఓల్డ్ వెర్షన్ వాడితే లాస్ట్కి వెళ్తే ఇంపోర్ట్ అని ఉంటుంది, న్యూ వెర్షన్ వాడితే టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అయింది. మీ ఫైల్ మేనేజర్లో ఏం చేస్తారంటే మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ August 17 by మహీటెక్ ఇన్ఫో అని క్లిక్ చేయండి. ఇది ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిపోయింది. ఇంపోర్ట్ అయిపోయి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటో క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఓకే, ఇప్పుడు ఫొటోస్ పెట్టడం తెలుసుకుందాం. సో ముందు ఏం చేస్తారంటే ఈ బ్లూ స్క్రీన్ వీడియోస్ ఉన్నాయి కదా, మనకి పర్టికులర్ టైంతో ఉంటాయి. వాటిని మీరు ఏమి అడ్జస్ట్ చేయకూడదు. జస్ట్ దాన్ని క్లిక్ చేయడం, కిందకి వెళ్ళటం, ఇందులో క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఆన్ చేయటం చాలు. మళ్ళీ ఇంకొకటి క్లిక్ చేయడం, కిందకి వెళ్ళటం, ఇందులో మీకు క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఆన్ చేయండి. ఓకే, ఇలా మీరు కంప్లీట్గా నేను ఇచ్చాను కదా ఇక్కడ ఎన్ని ఫైల్స్ అయితే ఇచ్చానో అన్నిటికీ కూడా మీరు ఈ యొక్క బ్లూ స్క్రీన్ అనేది రిమూవ్ చేయాలి. కాబట్టి క్రోమా కీ ఆన్ చేయండి. ఆల్రెడీ నేను టైమింగ్ సెట్ చేశాను పర్సంటేజ్లో, మీరు జస్ట్ ఆన్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకేనా, ఇట్లా క్రోమా కీలో ఆన్ చేయండి. ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ విధంగా. ఓకే, కంప్లీట్గా ఆన్ చేశాను. బ్యాక్ వచ్చాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. ఫస్ట్కి వచ్చి ఇక్కడ సాలిడ్ కలర్ బ్లాక్ ఇమేజెస్ ఉన్నాయి కదా, పైన వరుసగా 1 by 1 పెడదాం. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇక్కడ మీకు మీడియా బ్రౌజర్లో మీరు ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోల దగ్గర నుంచి ఇక్కడికి 1 by 1 అయితే సెలెక్ట్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. సేమ్ మళ్ళీ నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇందులో మళ్ళీ సేమ్ ఈ ఫొటోస్ ఎక్కడికైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. థర్డ్ ఫోటో రీప్లేసు. ఇట్లా మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది కదా, మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీ ఫొటోస్ ఎక్కడికైతే పెట్టుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి 1 by 1 అయితే. ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. ఇలా మీరు రీప్లేస్ పైన క్లిక్ చేయడం, మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ చేయడం, ఫొటోస్ అన్నీ రీప్లేస్ చేసుకోవడం. నేను ఏం చెప్పినా క్లియర్ కట్గా చెప్తాను. సో కొంచెం వీడియో లెంత్ అయినా కూడా మీకైతే యూస్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే సో లెంత్ అయినా కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఏముందని. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, నో ప్రాబ్లం. మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది, జస్ట్ 2 minutes 5 minutes ఉంటుంది అంతే. అది చూస్తే మీరైతే కంప్లీట్గా మీ వీడియోని అయితే మీకు నచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా రీప్లేస్ చేసిన తర్వాత ఓకే, రీప్లేస్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇచ్చిన RRR లిరిక్స్ని ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్తే మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. మళ్ళీ ఇదే క్లిక్ చేసి ఈ వైట్ ఇమేజ్ లాస్ట్కి వచ్చి ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది లాస్ట్లో, అది క్లిక్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేస్తే కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. మళ్ళీ ఈ వీడియో ఫైల్ని క్లిక్
క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఈ లిరిక్స్ ప్లే అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అవి బీట్ మార్క్కి ఫోటో ఇంక్ స్ప్లెక్టర్ ఎఫెక్ట్ అయితే మీకు యాడ్ అయిపోతుంది. చూడటానికి బాగుంటుంది, మీ ఫొటోస్ కూడా స్పెషల్ లుక్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని మనం సేవ్ చేసుకుందాం. దానికి మీరు పైన షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్ రేట్ మాత్రం 15 MBPS, సేవ్ వీడియో మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇది వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.